నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ 29వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు కూడా గోచార వార ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో 2 పార్ట్లు చేయటం జరిగింది. మేషం నుంచి కన్య వరకు ఒక పార్ట్లో చెప్పడం జరిగింది. ఈ పార్ట్లో తుల నుంచి మీనం వరకు కూడా 6 రాశుల వారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఇది గమనించగలరు ప్రేక్షకులు. అయితే ముందుగా చంద్రుడు మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి 4 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఈ వారంలో. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మిథునంలో గురు సంచారం, కేతువు సింహంలో, 4 గ్రహాలు ధనుసు రాశిలో జరుగుతున్నాయి. 4 గ్రహాల కూటమి చతుర్రాహి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చతుర్రాహి అనే యోగానికి కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి, కొద్దిపాటి ప్రతికూలతలు కూడా ద్వాదశ రాశుల వారికి అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఆయా గ్రహాలు ఆయా స్థానాలను బట్టి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం. వాటన్నిటినీ డీకోడ్ చేసి చంద్రుడు 4 రాశుల మీదుగా చంద్ర సంచారం, 4 రాశుల్లోనూ నక్షత్రాల వారికి కూడా ఎక్కువగా ప్రభావాలు ఉంటాయి. ఈ ఫలితాలు అనేది ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మిగతా వాళ్ళకు కూడా తగు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. మిగతా రాశులకు కూడా అన్నిటికీ కూడా. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే చంద్రబలం అర్ధబలం ఉన్నది అని చెప్పచ్చు. తులారాశి వారికి 9లో రాహు, 9లో గురువు అనుకూలిస్తున్నాడు, ఇటు 6లో శని అనుకూలిస్తున్నాడు. కాబట్టి ఈ వారంలో వీరికి కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఆస్తుల కొనుగోలులో ముఖ్యంగా ఆటంకాలు తొలుగుతాయి, వాటికి రావాల్సిన సొమ్ములు అందుతాయి అనేది చెప్పచ్చు. అంటే మంచి లాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఈ ఆస్తుల ఆర్థిక విషయాలకి. ఆరోగ్యం అయితే కనుక ఈ తులారాశి వారికి సాధారణంగానే ఉంటుంది, కొద్దిపాటి జాగ్రత్తలతోనే వెళ్లాల్సి ఉంటుంది. వ్యాపారంలో క్రమేపీ లాభాలు అయితే దక్కుతాయి, ఒకేసారి కాకుండా కొత్త భాగస్వామ్యాల్లో అయితే చేరుతారు కాబట్టి కొద్ది టైం పడుతుంది. ఉద్యోగాల్లో అయితే కనుక మంచి గుర్తింపు లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక పలుకుబడి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి ఈ వారంలో ఎక్కువగా వీరికి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ తులారాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి అనేది, మిగతా వాటికి విషయాలన్నీ కూడా సామాన్యంగా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి ఆరోగ్యానికి అనుకూలంగా అనేది చెప్పడం. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 4, 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ విధమైన అననుకూలతలే ఉంటాయి. చంద్రబలం చాలా తక్కువగా ఉంది. ఇతర గ్రహ అనుకూలత కూడా ఈ రాశికి పెద్ద అనుకూలంగా లేవు. ద్వితీయంలో 4 గ్రహాలు అనుకూలం కాదు, ఒక శుక్రబుధులే అనుకూలిస్తారు. తదుపరి ఏ గ్రహ అనుకూలత వీరికి లేదు అనేది చెప్పచ్చు. ఇక చంద్రుడు కూడా మిశ్రమంగానే ఉంటాడు కాబట్టి ఈ వారంలో వీరు వృశ్చిక రాశి వారు కొద్దిపాటి జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా అయితే కొంత ఇబ్బంది ఉంటుంది ఈ రాశి వారికి. ఈ వారంలో అప్పులు కూడా చేయాల్సి రావచ్చు అనేది సూచిస్తుంది ఎక్కువగా ఆర్థికంగా అయితే కనుక ఈ వృశ్చిక రాశి వారికి. ఇక ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా హాస్పిటల్ ఖర్చులు సూచిస్తున్నాయి. ఎందుకంటే ఇక వృశ్చిక రాశి వారికి 6వ అధిపతి కుజుడే అయ్యాడు. తన సొంత రాశికి ఆరోగ్యం, హాస్పిటల్ ఖర్చులు అంటే ఈయన శుక్రుడు 12వ అధిపతి, వృశ్చిక రాశికి 12వ అధిపతి శుక్రుడు ద్వితీయంలో 4 గ్రహాల కూటమిలో ఉన్నాడు. అంత అనుకూలించి లేడు కాబట్టి హాస్పిటల్ ధనాదాయం స్థానంలో ఉన్నాడు కాబట్టి హాస్పిటల్ వ్యయాధిపతి ధనస్థానంలో ఉండటం వల్ల హాస్పిటల్ ఖర్చులు సూచిస్తున్నాయి ఎక్కువగా వీరికి, ఈ వృశ్చిక రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. కాబట్టి ఖర్చులు పెరుగుతాయి అనేది చెప్పచ్చు. వ్యాపారపరంగా ఉద్యోగులకి కూడా కొద్దిపాటి సమస్యలు ఎదురుతాయి ఈ వారంలో. వ్యాపారంలో నష్టాలు కూడా చవి చూడవచ్చు అనేది సూచిస్తుంది. ఇక కుటుంబంలో అయితే కనుక కొద్దిపాటి అపార్థాలతో నడుస్తుంది ఈ వారం అంతా అనేది. ఇక సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ప్రతికూలతలకి అనేది చెప్పటం ఈ వారంలో వృశ్చిక రాశి వారికి అనుకూలంగా లేదు. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 4, 5, 6, 7 చంద్ర సంచారం. అంటే చంద్రుడు వారం మధ్య నుంచి కూడా కొద్దిపాటి అనుకూలతలు ఉన్నాయి. మొదట్లో అనుకూలం లేదు మొదటి భాగంలో.
అనేది చెప్పచ్చు. ఈ ఈ ధనురాశి వారికి రాశిలోనే 4 గ్రహాల కూటమి అనేది జరుగుతుంది కాబట్టి అంత అనుకూలంగా లేదు ఈ వారంలో వీరికి గ్రహానుకూలత అనేది చెప్పచ్చు. ఈ ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా వీరికి. ఎందుకంటే వ్యయాధిపతి రాశిలోనే సంచారం చేస్తున్నాడు. మళ్ళీ అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం. ఆరోగ్యాధిపతి ఎవరు? ధనుసు రాశికి శుక్రుడు రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అంత అవకాశం లేదు. ఒత్తిడి, ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం తీసుకోవాలి. ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. 10వ స్థానాధిపతి బుధుడు కూడా రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అది ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఎక్కువగా ధనుసు రాశి వారికి ఈ వారంలో. అవి అంత అనుకూలంగా అనిపించట్లేదు. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా 4 కుటుంబ స్థానం, ఇల్లు, దాంట్లో శని సంచారం అనుకూలంగా లేదు, చంద్ర సంచారం అనుకూలంగా లేదు. ఈ విధమైన మిశ్రమ అనుకూలతలకి దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి ఇంకా మంచి ఫలితాలకి అనేది చెప్పడం. ధనురాశి వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తగానే ఉండాలి. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 3, 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం ప్రారంభం, వారం చివరిలో బాగుంటుంది. మధ్యస్థం అంతా వీరికి చంద్రబలం లేదు అనేది చెప్పచ్చు. అయితే తృతీయంలో శని అనుకూలిస్తున్నాడు చంద్రుడు అనేది చెప్పచ్చు. ఇక వ్యయ స్థానంలో 4 గ్రహాలు అనుకూలించట్లేదు వీరికి. అయినా కానీ కొద్దిపాటి అనుకూలతలే చెప్పచ్చు వీరికి. ఎందుకంటే వ్యయస్థానంలో అనుకూలించకపోయినా రాశ్యాధిపతి 3లో అనుకూలిస్తున్నాడు బాగా అనేది చెప్పచ్చు. అలాగే ఇక మిగతా విషయాల్లోకి వెళ్తే కనుక ఆర్థిక పరిస్థితి ద్వితీయాధిపతి తృతీయంలో చంద్ర సంచారానికి బాగానే ఉంటుంది. తృతీయంలో ఆర్థికంగా బాగానే ఉంటుంది. పరిస్థితి మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది ఈ వారంలో ఈ మకర రాశి వారికి అని చెప్పచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ప్రోత్సాహాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి అనేది చెప్పచ్చు. ఎందుకంటే లాభాధిపతి వ్యయస్థానంలో సంచరిస్తున్న కొంచెం అనుకూలతలు ఉంటాయి. వ్యయస్థానం మీద గురువు దృష్టి కూడా ఉంది కాబట్టి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏదేమైనా తృతీయంలో చంద్రబలం అనుకూలిస్తుంది వీరికి ఎక్కువగా అనేది చెప్పచ్చు. శని స్తోత్రాలు పఠించండి. ఇంకా మిశ్రమంగా ఉండే ఈ అననుకూలతలకి ఎక్కువ ఫలితాలు పొందాలి అంటే కనుక శని స్తోత్రాలు ఎక్కువగా పఠించండి ఈ వారంలో. ఈ మిశ్రమంగా ఉంటాయి మకర రాశి వారికి. కొద్దిపాటి అనుకూలతలే బాగున్నాయి కెరీర్ పరంగా, వాటి పరంగా, ధనాదాయ పరంగా అన్నిటికో. ఇక కుంభరాశిని అనుసరించి 2, 3, 4, 5 చంద్ర సంచారం ఉంటుంది. ఎక్కువగా బలం లేదు. చంద్రుడి బలం ఎక్కువగా లేదు ఈ కుంభరాశి వారికి. కాకపోతే పంచమంలో గురువు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇక లాభస్థానంలో 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి అనేది చెప్పచ్చు. ఈ గ్రహానుకూలత ఉన్నది. చంద్రబలం తక్కువైనా మిగతా రాశుల గ్రహాల అనుకూలతలు ఉన్నాయి వీరికి. కాబట్టి రావాల్సిన సొమ్ములు సమయానికి అందుతాయి వీరికి. ఎవరైతే రావాల్సిన మొండి బాకీలు అవి కూడా వసూలయ్యే అవకాశం ఉంటుంది. వసూలుకు ప్రయత్నించండి. ఆర్థిక లాభాలు ఉంటాయి ఈ వారంలో ఎక్కువగా వీరికి. ఆరోగ్యం పట్ల అయితే మాత్రం కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాల్సిందే ఈ కుంభరాశి వారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి, ఉద్యోగ ఫలితాలు ఫలిస్తాయి అని చెప్పచ్చు. వ్యాపారాల్లో కూడా బాగానే ఉంటాయి లాభాలు చెప్పచ్చు. ఇక చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఉత్సాహంగా ఉంటారు అనేది, ఎక్కువగా గడుపుతారు అనేది చెప్పచ్చు. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈ వారంలో. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి. వీరు కూడా మంచి అనుకూలతలు ఉంటాయి. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం అయితే తక్కువగానే ఉంటుంది. తృతీయంలో ఎక్కడో వృషభ రాశిలో సంచరించేటప్పుడు మాత్రం కొద్దిపాటి అనుకూలతలు ఉన్నా అసలు అనుకూలతలు లేకుండా ఉండవు. కాకపోతే ఎక్కువగా అననుకూలతలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారంలో ఈ మీనరాశి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక లేనిపోయిన ఖర్చులు పెంచుకుంటారు, వాటిని పెంచుకుని పోషిస్తారు అనేది చెప్పచ్చు. ఆ ఖర్చులను అధిగమించండి ఎక్కువగా. ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువగా ఈ వారంలో ఈ మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇంతకాలం పడిన శ్రమ అయితే వీరికి ఫలించే సమయంగా చెప్పచ్చు ఈ వారంలో. ఈ అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగాల మార్పులు అయితే జరిగే వీలు ఉంటుంది. అనుకూలంగా వస్తాయి ఉద్యోగ మార్పులు అనేవి. ఇక సోదరులతో వివాదాలు
ఏమన్నా ఉంటే మనస్పర్ధలు ఏమన్నా ఉంటే కొద్దిపాటి వివాదాలు సర్దుకుంటాయి. అప్పులతో కూడా కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి. ఆప్తులతో కూడా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కొద్దిపాటి సన్నిహితులతో, ఎక్కువగా ఇష్టమైన వారితో కూడా ఈ వారంలో వీరికి వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలకి దూరంగా ఉండండి. కొంచెంపాటి ఈ విధమైన మిశ్రమ అననుకూలతలకి దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి ఈ వారం మొత్తం కూడా అనేది ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం. ఇవన్నీ కూడా గోచార అంచనాలు. వ్యక్తిగత జాతకంలో వారి జరిగే దశలను బట్టి మార్పులు ఉంటాయి. ఇదే గ్రహస్థితి దశలు గనక అక్కడ జరుగుతున్న వారికి యాక్యురేట్గా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఏదేమైనా జన్మ జాతకం అనేది దాని మీద ఈ ఫలితాలు డీకోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మార్పులు అనేవి కొద్దిపాటి మార్పులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ గోచార అంచనాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజనం సుఖినో భవంతు. శుభం.